ఇది నిర్మల్ జిల్లాలో నిర్మల్ టౌన్లో ఒక పెద్ద వ్యభిచార ర్యాకెట్ని పోలీసులు ఛేదించడం జరిగింది. మన ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా దీంట్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈమె పేరు నాఫీస్ బేగం. ఈమె ఒక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ చాలా మంది అమ్మాయిని తీసుకొని వచ్చి వారి ద్వారా వ్యభిచారం చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మనకి దొరికిన కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏఎస్పీ అలాంగ్ విత్ సిఐ ప్రవీణ్ కుమార్ అండ్ అదర్ ఆఫీసర్స్ రైడ్ చేసి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఆన్ ద స్పాట్ ఒక వీటిని కూడా పట్టుకోవడం జరిగింది. అక్కడ కొన్ని ఇండిస్క్రిమినేట్ మెటీరియల్, తర్వాత కొంచెం లిక్కర్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈమె వచ్చేసి చాలా నటోరియస్ లేడీ. ఇంతకుముందు సోఫీనగర్లో కూడా ఇట్లా చేసిందని చెప్తా ఉన్నారు. ఇంట్లో ఓనర్కి తెలిసి ఎవరైనా ఖాళీ చేయమని బలవంతం చేస్తే వాళ్ళు బెదిరిస్తూ ఉంటుంది. వెంటనే బట్టలు చింపుకొని నువ్వు రేప్ చేసావని కేసు పెడతాము అని ఓనర్ మీద బెదిరించడం అట్లా చేస్తుంది అని తెలిసింది. సో ఈ ఇంటి మీద ఎవరైతే అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇట్లాంటి ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ ఏదైతే జరుగుతున్నారో అలాంటి ఇల్లు మన ఈ స్పెషల్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం అట్లాంటి ప్రాస్టిట్యూషన్ హౌసెస్ సీజ్ చేయడానికి పోలీసులు ఆర్డీఓకి లెటర్ పెట్టి ఆర్డీఓ ద్వారా ఇది సీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇట్లాంటి యాక్టివిటీస్కి ఎవరు కూడా రెంట్కి ఇవ్వద్దు. దీనివల్ల చాలా మంది అమాయకమైన మహిళలు ప్రలోభాలకి లోనయ్యి అక్కడికి రావడం జరుగుతుంది. కొంతమందిని బలవంతంగా తీసుకొస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది మైనర్స్ని కూడా బలవంతంగా తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఈ కేసులో 2 లేడీస్, 1 జెంట్, 3 అరెస్ట్ చేయడం జరిగింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.